సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలంటున్న ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ సమావేశంలో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ పాల్గొని ప్రసంగిస్తూ డిజిటల్ యుగంలో వ్యక్తిగత మరియు సంస్థాగత డేటాను సురక్షితంగా కాపాడుకోవడం ఎంతో కీలకమని తెలిపారు. ఫిషింగ్, హ్యాకింగ్, డేటా లీకేజెస్ వంటి సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలని, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని, సురక్షిత బ్రౌజింగ్కు అలవాట్లు అభ్యసించడం అవసరమని సూచించారు. ప్రతి విద్యార్థి, అధ్యాపకుడు, ఉద్యోగి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ, సైబర్ దాడులు కేవలం సాంకేతిక అంశాలు కాకుండా విద్యా సంస్థల నైతికత, పరిపాలన, డేటా గోప్యతపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని అన్నారు. సైబర్ హైజీన్ పాటించడం ద్వారా మాత్రమే సంస్థల డిజిటల్ భద్రతను మెరుగుపరుచుకోగలమని, ప్రతి విభాగం యొక్క సభ్యుడు నిత్య జీవితంలో ఈ పద్ధతులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్కు చెందిన ర్యాపిడ్ స్కిల్స్ డైరెక్టర్ మరియు కో ఫౌండర్ రోహిత్ తాడికొండ, ట్రైనర్ అమన్ ఎల్గం పాల్గొని సైబర్ భద్రత, సురక్షిత డిజిటల్ ప్రవర్తన, డేటా రక్షణ మరియు నైతిక ఇంటర్నెట్ వినియోగంపై నైపుణ్యాలు అభివృద్ధి చేసే విధంగా శిక్షణ ఇచ్చారు. టెక్నికల్ టాక్స్, మాల్వేర్ ప్రొటెక్షన్, సురక్షిత కమ్యూనికేషన్ తదితర అంశాలపై హ్యాండ్స్ ఆన్ డెమోలను అందిస్తూ విద్యార్థులకు, అనుభవాలకు తగిన శిక్షణ అందించారు. ఈ వర్క్షాప్ సమన్వయకర్తగా కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బొంతు కోటయ్య వ్యవహరిస్తుండగా, డాక్టర్ దివ్య, డాక్టర్ గంగునాయుడు, డాక్టర్ పిఎస్ లత, జియాలజీ హెచ్ఓడి డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రమా చటర్జీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ, అసిస్టెంట్ లైబ్రరీయన్ డాక్టర్ నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.